డాక్టర్ గారు ఎలా ఉన్నారైనా? ఇప్పుడు వెంటనే ఏం చెప్పలేం, కానీ మా వల్ల అయిన ప్రయత్నాలన్నీ చేస్తున్నాం. నానమ్మా, 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 అత్తయ్య ఏమైంది? అత్తయ్య ఏమైంది? అత్తయ్య నానమ్మా ఏమైంది? కళ్ళు తెరు. నానమ్మా, నానమ్మా, ప్రదీప్ ఏమై ఉంటుంది అసలు? నానమ్మా, అత్తయ్య మీకెలా ఉంది? నర్స్, నానమ్మా, మమ్మీ ఏమైంది? తప్పకోండి. త్వరగా చూడండి. మీరు బానే ఉన్నారుగా? ఈవిడికి బ్లడ్ ప్రెషర్ ఎక్కువైంది అనిపిస్తుంది. ఈవిడ్ని రూమ్ లోకి తీసుకువెళ్ళాలి. ఒకసారి టెస్ట్ చేస్తే మంచిది. తీసుకురండి, త్వరగా రండి. పదండి, కొంచెం జాగ్రత్తగా లేపు. పద. ఇక్కడ కొంచెం ఆగండి, అడిగి చూద్దాం. సాగర్, మన కృష్ణ మనకు దొరుకుతుంది కదా? తనని మనం ఇలా వెతుకుతూనే ఉంటాం, చివరికి తనకేమి కాదు కదా? లేదు, అసలు అలా ఏం జరగదు గంగా. నడు, పద, కూర్చో. నేననుకున్నట్టుగా నా పని ముగిసిపోయిందంటే మీ ఇంట్లో వాళ్ళకి ఏం జరిగిందో కూడా తెలీదు. ఆ తర్వాత నీ గతేమవుతుంది కృష్ణ? నేను వెళ్ళి ఈవిడికి మందులు తీసుకొస్తాను. అత్తయ్య, నిరంజన్, అత్తయ్య, నిరంజన్, ఆయన గురించి ఇలా బెంగపడుతూ ఉంటే మీ ఆరోగ్యం పాడవుతుంది అత్తయ్య. నిరంజన్. ఎక్స్క్యూజ్ మీ, ఈ మందులో ఆవిడకి ఇవ్వాల్సింది? ఆ సంగతి నాకు తెలీదు. ఐఎమ్ సారీ, నాకు తెలియదు అంటారే? ఇప్పుడేగా మీరు చెప్పెళ్ళారు బయటకు వెళ్ళి మెడిసిన్స్ తీసుకొస్తాను. నేనెప్పుడు చెప్పాను? ప్రదీప్, 1 మినిట్. మీరు ఆ మందులేవి ఇవ్వండి, ఆవిడ ఆరోగ్యం కొంచెం బాగాలేదు. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే
నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్ ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,